ముఘల్ వర్సెస్ మరాఠా. కాజు బర్ఫీని ఎవరు కనిపెట్టారు? కొంతమంది కాజు బర్ఫీ ముఘల్ కాలంలో పుట్టింది అంటారు. ముఘల్ ఎంపరర్ జహంగీర్ కి రిచ్ అండ్ డెలికేట్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అంట. రాయల్ కిచెన్ లోని కన్సామాస్ అనే చెఫ్ క్యాష్యూ పేస్ట్, షుగర్ అండ్ గీని మిక్స్ చేసి ఒక రాయల్ స్వీట్ తయారు చేశారంట. అది రాజుగారికి బాగా నచ్చింది. క్యాష్యూస్ అప్పట్లో ఎక్సాటిక్ ఇంగ్రీడియంట్ అయి ఉండడం వల్ల ఈ స్వీట్ ముఘల్ దర్బార్లో మాత్రమే సర్వ్ చేసేవాళ్ళంట. తర్వాత ఇది ముఘల్ ఎంపైర్ నుంచి బయటకొచ్చి ఇండియా అంతా కాజు బర్ఫీగా పాపులర్ అయింది. ఇంకా వేరే స్టోరీ ప్రకారం చూసుకుంటే కాజు బర్ఫీని మరాఠా ఫ్యామిలీలో చెఫ్ భీమ్రావ్ కనిపెట్టారని అంటారు. పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి క్యాష్యూస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మరాఠాస్ వాటిని తమ రాయల్ కిచెన్ లో యూజ్ చేసేవారంట. ఆ రాయల్ కిచెన్ లోని షెఫ్ భీమ్రావ్ మరాఠా పేష్వాస్ కోసం ఒక స్పెషల్ స్వీట్ క్రియేట్ చేయాలని అనుకుని క్యాష్యూస్ ని స్మూత్ గా పేస్ట్ లాగా తయారు చేసి షుగర్, గీతో మిక్స్ చేసి కాజు బర్ఫీని తయారు చేశారంట. ఇక మరాఠా ఎంపైర్ లోని ఇది చాలా ఫేమస్ స్వీట్ అయింది. ఈ రెండు కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఏది నిజమో మనకి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పోర్చుగల్ స్వీట్స్ లో కాజు బర్ఫీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.